హలో, నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో దీంట్లో ఆర్థోపెడిక్స్ కాకుండా వేరే టాపిక్ గురించి నాకు పర్సనల్గా రిలవెంట్ ఉన్న టాపిక్ గురించి దాని గురించి మాట్లాడతాను. సో ఇది ఏంటి అంటే, నాకు లైఫ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ లైఫ్ చేంజింగ్ థింగ్స్ ఏదైతే మెడిటేషన్ అంటారు, అది నా లైఫ్ని ఎట్లా ఎఫెక్ట్ చేసింది, దాని గురించి ఫిలాసఫీ ఏంది, ఎందుకు అందరు పాటించాలి అనేది ఎగ్జాంపుల్స్ ఇచ్చి మాట్లాడదాం. సో నాకు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక పేషెంట్ వచ్చారు. సో ఆయనకి 4 వేలు ఇరిగిపోయినాయి. ఏమైంది అంటే, అతనికి వాళ్ళ వైఫ్ మీద కోపం వచ్చి ఆమె అన్నందుకు ఆయన గోడని పంచ్ చేసిండు, వాల్ని. సో ఆ వాల్ని పంచ్ చేసి 4 ఫింగర్స్ ఇరిగినాయి. ఆయన ఎందుకు ఇట్లా చేసినావు అంటే, సార్ నేను మా వైఫ్ని కొట్టలేను కదా, అందుకు కోపాన్ని గోడని కొద్దినాను అంటే, మై రెస్పాన్స్ వాజ్ ఆ రెండు కూడా చేయకుండా ఉండొచ్చు. వైఫ్ని కొట్టే అవసరం లేదు, గోడని కొట్టే అవసరం లేదు. ఇంతవరకు కోపం ఎందుకు వస్తుంది అనేది ప్రపంచంలో అన్ని ప్రాబ్లంలకి ఇదే రీజన్ అండి. ఒకటి ఏంటి అంటే, ఒక ఎమోషన్ మీద కంట్రోల్ లేకపోవడం. సో వచ్చినప్పుడు కోపం 10కి 10 వస్తుంది. ఎవడో ఒక మాట అంటే వాడిని మర్డర్ చేసేస్తున్నారు. బాధ అంతే వస్తుంది. ఎవరైనా మ్యారేజ్లో కానీ ప్రపోజల్లో కానీ రిజెక్ట్ చేశారంటే సూసైడ్ చేసుకొని చచ్చిపోవడం. సో అది ఉన్నది ఎమోషన్ 100కి 100 ఉండడంని మనం తగ్గించాలి. కోపం రావచ్చు, కానీ ఇంకో మనిషిని పొడిచేసేంత కోపం రావద్దు. ఎందుకంటే అది మనకి ప్రపంచానికి నాశనం కలిగించేది, దానివల్ల ఉపయోగపడేది ఏది లేదు. సో ఈ మెడిటేషన్ అనేది ఏంటి అంటే, మన ఏన్షియంట్ టైమ్స్ నుంచి ఉందండి. అంటే మన 100,000 సంవత్సరాల కింద కూడా ఇది మనకు పనిచేస్తుందని మన ఏన్షియంట్ పీపుల్ డిస్కవర్ చేశారు. సో దీని ఫిలాసఫీ వెరీ వెరీ సింపుల్ అండి. ఒకటి ఏంటి అంటే, మనకు వచ్చే కోపం కానీ బాధ కానీ ఏదైతే నెగిటివ్ ఎమోషన్స్ కానీ ఏవైతే ఉంటాయో, ఎన్నోసార్లు మన గతంలో జరిగిన దాని గురించి సంబంధం అయి ఉంటుంది. ఇవాళ కూడా చేయి చూపించిందంటే మనకి ముందు నుంచే ఏదో ఒక థాట్ నడుస్తూనే ఉంటుంది మైండ్లో. దీనికి మనం ఒక సంబంధం పెట్టి మనం దానికి రెస్పాండ్ అవుతాం. సో దాన్ని మనం ప్రివెంట్ చేయాలి. సో ఎట్లా ప్రివెంట్ చేయాలి అనేది, మనము ఇప్పుడు అయ్యే ప్రాబ్లం గురించి, ఇప్పుడున్న పరిస్థితి గురించే ఎప్పుడైనా ఉండాలి. ఆ రోజు అట్లా అవుతుండే, 30 ఏళ్ళ కింద ఇది చేసి ఉండేది ఇవన్నీ మన మైండ్లో ఉండొద్దు. సో ఇవాళ గురించి మన మైండ్ ఇప్పుడు ప్రెసెంట్లోకి తీసుకురానికి వన్ ఆఫ్ ద టూల్స్ ఒకటి మెడిటేషన్ అండి. సో ఇది వెరీ సింపుల్. మనకి యూజువల్లీ ఒక దగ్గర కూర్చొని ఒక ఫోకస్ అనేది చేస్తాం. ఆ ఫోకస్ దేని మీద చేస్తాం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ సింపుల్ థింగ్స్. ఐదర్ ఏమైనా మాట మీద కానీ, సపోజ్ ఓం లాంటి దాని మీద కానీ, లేదంటే మన ఊపిరి మీద కానీ. సో వీటితో ఏమవుతుంది అంటే, మనము ఊపిరి అనేది ఏదైతే ఉంటుందో అది మనం ఇప్పుడు జరిగేది. మనం 10 ఏళ్ళ కింద ఏదో ఊపిరి తీసుకున్నాం అనే దాని గురించి మనకు అటాచ్మెంట్ ఉండదు. సో మనం అది ఫోకస్ చేస్తున్న కొద్దీ మనకు ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఆ ఆలోచనని మెల్లగా పక్కకు జరిపి మళ్ళీ ఊపిరి మీదకి రావాలి. ఇది మనకి బాడీకి ఎక్సర్సైజ్ ఎట్లా ఉంటుంది. మనకు ఒక్కొక్క 10 కిలోలు ఎత్తినామంటే నెక్స్ట్ డే 11 కిలోస్ ఎత్తగలుగుతాం, తర్వాత 15-20 కిలోస్ ఎత్తగలుగుతాం. అట్లా మనకి వచ్చిన ఆలోచనని తీసేయడం. మనకి ఆలోచన అనేది నిజం కాదు. సో ఆలోచనని ఒకసారి తీసేస్తే మన మైండ్ ఒక రెప్పు చేసినట్టు ఎక్సర్సైజ్. అట్లా చేస్తూనే పోతే మనకి పాస్ట్లో బతకకుండా ప్రజెంట్లీ ఇప్పుడు జరిగే దాని గురించి మనం బతుకుతాం. మనకి ఎన్నోసార్లు దానివల్లనే మనకి ఎమోషన్స్ కంట్రోల్ అవుతాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు జరిగే ప్రాబ్లం జనరల్లీ పెద్దగా ఉండదండి. మనకి రోడ్డు మీద నడుపుతున్న కారుకు ఒక స్క్రాచ్ పడడం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ అది పెద్ద ప్రాబ్లంగా డీల్ చేసేది. ఎందుకంటే మన ఈగో హర్ట్ అవుతుంది, వేరే వాడు మనకు కావాలని చేసిండు అనుకోవడం. సో ఈ ఆలోచనలు అన్నింటినీ మనం మినిమైజ్ చేయాలి. ఆలోచన అనేది మన ఫేవర్లో పనిచేయాలి. ఎప్పుడైనా మనకి అగేన్స్ట్ పని చేయవద్దు, మన ఎనిమీ కావద్దు. సో ఇటువంటి వాటిని కంట్రోల్ చేయడానికి వన్ ఆఫ్ ద టూల్స్ అండి. అంటే యూజువలీ మీరు సైకాట్రిస్ట్ దగ్గర కానీ సైకాలజిస్ట్ దగ్గర పోతే కానీ వాళ్ళ దగ్గర టూల్స్ ఉంటాయి. కౌన్సిలింగ్ చేయడము, మెడిసిన్స్ వాడడము, ఇవన్నిట్లో వన్ ఆఫ్ ద టూల్స్ ఇస్ మెడిటేషన్ అండి. ఐఎమ్ నాట్ అ టీచర్ ఆఫ్ మెడిటేషన్, ఐఎమ్ జస్ట్ ప్రాక్టీసింగ్ ఇట్. కానీ మీరు ఫాలో అయితే ప్రాపర్ గురువు దగ్గర కానీ మెడిటేషన్ ఎక్స్పర్ట్స్ దగ్గర కానీ తీసుకొని ఫాలో అవ్వండి. అండ్ ఒక లాంగ్ టర్మ్లో ఫాలో అయ్యేది. ఇది ఒక వర్కౌట్ చేసినట్టే, మనం జిమ్కి వెళ్ళి చేసినట్టే. మనం మానేస్తే మళ్ళీ బాడీ నార్మల్కి వెళ్ళిపోయినట్టు మెడిటేషన్ అనేది కూడా మీరు స్టార్ట్ చేయాలి, లైఫ్ లాంగ్ చేయాలి. సో దీంతో మనకి ఎమోషనల్ రెగ్యులేషన్ వస్తుంది, లైఫ్లో హ్యాపీనెస్ వస్తుంది, అండ్ తీసుకునే డిసిషన్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ప్రాపర్ డిసిషన్స్ తీసుకుంటారు. థ్యాంక్ యూ.